హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. ఈరోజు అయితే నేను మిల్కీ బర్త్డే షాపింగ్ వ్లాగ్ చేస్తున్నాను. మిల్కీ బర్త్డే కోసం ఏమేమి తీసుకున్నానో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఈ లెహంగా, ఇది మా మమ్మీ శారీ అండి. దాన్ని మిల్కీకి పట్టుపావడలాగా కుట్టించాను. ఈ బ్లౌజ్ అయితే శారీలోని పళ్ళు పార్ట్, దాన్ని బ్లౌజ్ కింద స్టిచ్ చేయించాను. కింద పిల్స్ ఇలాగా పెట్టించాను. ఈ మధ్య ఇవి చాలా ట్రెండింగ్ కదా, అందుకే ఇలా పెట్టించాను. ఇదైతే పావడ, గ్రే అండ్ మెరూన్ కాంబినేషన్, బార్డర్ కింద వేయించేసాను. ఇది చాలా ఓల్డ్ శారీ అండి. అప్పుడు ఇది మమ్మీకి ఈ శారీ 350 రూపీస్ పడింది. అది మమ్మీ కట్టుకోవడం లేదని మిల్కీకి ఇలా డ్రెస్ లాగా కన్వర్ట్ చేశాను. నెక్స్ట్ అయితే ఎల్లో డ్రెస్ అండి. ఇది నేను రా సిల్క్ క్లాత్ తీసుకొని లెహంగా లాగానే స్టిచ్ చేయించాను. మొత్తం మిల్కీకి 1 మీటర్లో డ్రెస్ అయిపోయింది. ఇదైతే లెహంగా. మిల్కీకి బర్త్డే రోజు ఉదయం మంగళ స్నానం చేయిద్దామని ఈ డ్రెస్ స్టిచ్ చేయించాను. ఇదైతే బ్లౌజ్ అండి, బ్యాక్ హుక్స్, నార్మల్గా స్మాల్ బ్లౌజు, స్లీవ్లెస్ బ్లౌజు. నెక్స్ట్ అయితే మిల్కీ కేక్ కటింగ్ అప్పుడు వేసుకునే డ్రెస్ చూపిస్తాను. ఈ డ్రెస్ ఏనండి, మిల్కీ నైట్ కేక్ కటింగ్ అప్పుడు ఈ డ్రెస్ వేద్దామని తీసుకున్నాము. ఇదైతే వైట్ అండ్ సీ గ్రీన్ కాంబినేషన్. పైన అంతా నెట్ క్లాత్తో ఫ్లవర్స్ వచ్చాయి. ఇది డ్రెస్ కింద పార్ట్ కట్ వర్క్తో డిజైన్ అయితే వచ్చేసింది. పైన అంతా కొంచెం చెమ్కీగా కొంచెం గుచ్చుకున్నట్టే ఉంది. మిల్కీ ఎలా మేనేజ్ చేస్తుందో తెలీదు. నెట్ క్లాత్ అయితే స్మూత్గానే ఉంది. ఇక్కడ కట్ వర్క్తో అయితే డిజైన్ అయితే ఇచ్చేసారు. డ్రెస్ మొత్తం చిన్ని ఫ్లవర్స్తో అయితే బుడ్డీస్ ఉన్నాయి. ఇదైతే టోటల్ డ్రెస్. ఈ డ్రెస్ అయితే నాకు 1400 పడిందండి. దీన్నైతే తిరుపతిలోనే గెలాక్సీ షాపింగ్ మాల్లో తీసుకున్నాము. ఇదైతే బర్త్డే కేక్ కటింగ్ డ్రెస్ అండి. నెక్స్ట్ వచ్చి నార్మల్ డైలీ వేర్ డ్రెస్ తీసుకున్నాను. ఇది ఫస్ట్ క్రైలో అయితే తీసుకున్నాను, కాటన్ ఫ్రాక్. ఇది కలంకారీ ఫ్లోరల్ ప్రింటెడ్ వచ్చి ఉంటుందండి. చాలా క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉండింది. ఈ డ్రెస్ అయితే నాకు 360 రూపీస్ అయితే పడింది. ఈ డ్రెస్ అయితే నార్మల్గా వేయడానికే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చి నా డ్రెస్ అండి. మిల్కీ బర్త్డే డ్రెస్కి మ్యాచింగ్గా నేను ఈ డ్రెస్ అయితే తీసుకున్నాను. సీ గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్ అండి. ఫస్ట్ అయితే కుర్తీ చూపిస్తాను. పైన అయితే వైట్ వచ్చిందండి, టోటల్గా వైట్. నెక్కు మాత్రం ఇలా బార్డర్ మాత్రం సీ గ్రీన్ కలర్లో వచ్చింది ఎంబ్రాయిడరీ. క్లాత్ అయితే చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంది, చాలా కంఫర్ట్గా ఉంది. మనం పెట్టిన ప్రైస్కి చాలా బాగా వచ్చింది, చాలా రీజనబుల్ చెప్పాలంటే. స్లీవ్స్ అయితే లాంగ్ స్లీవ్సే వచ్చాయండి, కొంచెం లూజ్ అయింది, ఆల్టరేషన్ చేయించుకోవాలి. టోటల్ లెంత్ వచ్చి ఇలా ఉంది. డ్రెస్ మొత్తం అయితే ఇలా ఉంది. బ్యాక్ సైడ్ అయితే హై నెక్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ వచ్చి ప్యాంట్ క్లాత్ కానీ చాలా బాగుంది, వేసుకుంటే కానీ చాలా కంఫర్టబుల్గా ఉంది. ఈ ప్యాంట్ పైన అయితే వైట్ కలర్తో చిన్న ఫ్లవర్స్ అయితే వచ్చేసాయి. ప్యాంట్ కింద అయితే ఇలా బార్డర్ అయితే వచ్చింది, వైట్ కలర్ లేస్తో డిజైన్ చేస్తున్నారు. దుపట్టా వచ్చి ఇలా బ్లూ అండ్ పింక్ కాంబినేషన్లో వచ్చిందండి. చెక్స్ అయితే వచ్చేసాయి. ఈ డ్రెస్ అయితే నాకు చాలా తక్కువే పడిందండి, 370 రూపీస్ అయితే పడింది కాస్ట్. చాలా రీజనబుల్ అనిపించింది. నెక్స్ట్
నా డ్రెస్కి మ్యాచింగ్ అయ్యేలాగానే మా ఆయనకు కానీ ఒక కుర్తా తీసుకున్నాను. ఇది సీ గ్రీన్ కలరే. ఇదైతే నాకు 250 రూపీస్ అయితే పడింది. చాలా రీజనబుల్ ప్రైస్. క్లాత్ కానీ చాలా బాగుంది, అందుకే తీసుకున్నాము. స్లీవ్స్ వచ్చి లాంగ్ స్లీవ్సే వచ్చాయి. అంతే ఫ్రెండ్, నేను ఇంతే షాపింగ్ చేశాను మిల్కీ బర్త్డేకి అయితే. చాలా తక్కువ బడ్జెట్లోనే అయిపోయింది. ఇంతటితో ఈ వ్లాగ్ ఏం చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్.